నరసాపురం మచిలీపట్నం కొత్త రైల్వే లైన్ పనులకు డిపిఆర్ సిద్ధమైందని, రానున్న బడ్జెట్లో నిధులు కూడా విడుదలయ్యే అవకాశం ఉందని కేంద్ర పరిశ్రమల సహాయ శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పనులు జాప్యానికి నిధులు భూసేకరణే కారణమన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ఇవ్వాల్సిన వాటా మొత్తంలో ₹1 కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని, రామాయణపట్నంలో ఏర్పాటు చేసే బీపీసీఎల్, అనకాపల్లిలో ఉక్కు పరిశ్రమతో పాటు మరికొన్ని జిల్లాల్లో కేంద్రం కొత్త పరిశ్రమల ఏర్పాటుకి సానుకూలంగా ఉందన్నారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్ర నిధులతో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. విజయవాడలో 2-3 మీటింగ్లు పెట్టి దాన్ని మనం డిపిఆర్ స్టేజ్కి తీసుకొచ్చాం. నేను దానికి లీగల్ ఒపీనియన్ హైకోర్టులో అడిషనల్ సొలిసిటర్ జనరల్ అని ఉంటాడు. మొత్తం మీద 5 అలైన్మెంట్లు వాళ్ళు తయారు చేశారు 165కి సంబంధించి. ఏ అలైన్మెంట్లో ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుందో, అలాగే రైల్వే క్రాస్ లెవెలింగ్స్ ఉన్న చోట రైల్వే ఆర్ఓబీలు అవసరం అవుతున్నాయి. ఆర్ఓబీలు కాస్టు, ఆర్ఓబీలు లేకుండా అయినా చేయగలమా కొత్త అలైన్మెంట్స్, ఇవన్నీ మొత్తానికి 4-5 అలైన్మెంట్స్ తయారు చేసి ఎక్సైజ్ చేస్తున్నారు. పనులు చేయడం నేషనల్ హైవేస్కి ఇబ్బంది అవుతుందండి వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు మన పెడన అప్పుడే ఈ హైవే వాడుతున్నాం, మనం 3-4 ఏళ్ళ నుంచి వాడుతున్నాం. పెడన్లో ఇప్పుడు కావాలా ఆర్ఓబీ, దానికి 16 పర్మిషన్లు కావాలి. అన్ని పర్మిషన్లు ఒకసారి ఇవ్వడానికి రైల్వే వాడు. నేను చెప్పాను, ఆ 16 పర్మిషన్లు నేను పట్టుకొస్తాను, మీకు రైల్వే అయితే ఇబ్బంది లేకుండా నేను చూస్తానని చెప్పినా కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉంది కదా రైల్వే వాళ్ళకండి. ఒకటి పెడన్ బ్రిడ్జి, ఇంకా 2-3 బ్రిడ్జిలు ఎగ్జాంపుల్ చూపెట్టారు. ఆల్టర్నేటివ్ చేదు చూడమని చెప్పాను. అది కూడా ఫైనల్ అవుతుందండి. దానికి బడ్జెట్ రెడీగా ఉంది. నేను గడ్కరీ గారిని కలిసాను. డీజీ గారు సారంగి అనే డీజీ ఉన్నారు, డీజీ సుప్రీం నేషనల్ హైవేస్కి. ఆయనతో 3-4 సార్లు కూర్చున్నాను మీటింగు. అది కూడా ఫైనల్ అవడానికి సిద్ధంగా ఉంది. ఒక ఒపీనియన్ రాయించి నేను ఢిల్లీ పంపించాను. మన దిగుమర్రు 165కి సంబంధించి పూర్వం ఒక అలైన్మెంట్ ఫైనల్ అయింది. అలైన్మెంట్ కదండి, అది కూడా అలైన్మెంట్ స్టేట్ గవర్నమెంట్ మనం పెట్టాం ప్రపోజల్. కోటిపల్లి నరసాపురం సార్, అదే అది స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇండస్ట్రీ ప్రామిస్. ఇప్పుడు మన జిల్లాలో ల్యాండ్ కాస్ట్ ఇది మేజర్ ఇష్యూ. అది నేను కూడా టీజీ భర్త్ గారితో, స్టేట్ మినిస్టర్ గారితో మాట్లాడాను. ఈ మధ్యన కొత్త ఇండస్ట్రియల్ పాలసీ వచ్చింది, లేబరలైజ్. మనం పాలసీ లేబరలైజ్ చేయడానికి కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ అంటే ఇండస్ట్రీస్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం గారు ఉన్నారు. ల్యాండ్ అవైలబిలిటీస్ అయ్యి చూసి కొన్ని ఎస్సీజెడ్లు ఉన్నాయి పూర్వం, ఆ ఎస్సీజెడ్లో ఇండస్ట్రీస్ పెట్టగలం అనేటువంటి విషయం వర్కౌట్ చేస్తున్నాం. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి కేంద్రం అన్ని విధాలుగా సహకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ బీపీసీఎల్ ప్లాంట్ దాదాపు 70,000 కోట్లు ప్లాంట్. అది వేరే రాష్ట్రానికి కమిట్ అయినటువంటి సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ దానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. రామాయణపట్నం పూర్తిగా అనుబంధంగా అది చాలా మేజర్ సక్సెస్. అది అదేవిధంగా అప్పుడు అనకాపల్లిలో 8వ తారీఖున RSL పెట్టారు. దేశంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అది. మోడీ గారు వచ్చి దానికి శంకుస్థాపన చేస్తున్నారు. సో గత 5 సంవత్సరాల్లో ఏది ఒక కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం అందరూ కూడా చూసాం. అమర్రాజా బ్యాటరీస్ తెలంగాణకి వెళ్ళిపోయాయి, ఉన్నాయి కూడా వెళ్ళిపోయినాయి, కొత్త తాగిపోయి. బట్ రాష్ట్రంలో వాతావరణం మారింది, పరిస్థితి మారింది. కేంద్ర సహకారం పూర్తిగా రాష్ట్రానికి ఉంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అన్ని రకాలుగా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇండస్ట్రియల్గా కూడా రాష్ట్రానికి మంచి ప్రాజెక్టు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాని ఆధారంగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో యువతకి ఉపాధి అవకాశాలు కలిగేటువంటి అవకాశం చాలా అవసరం. ఆల్మోస్ట్ ఆల్ శాంక్షన్ అండి. 22 అప్రూవల్ అయిపోయింది. రేపు 6వ తారీఖున అది నేను తెచ్చిన CSR ఫండ్స్ అండి. 6 మీటింగ్ ఉంది. 6 మీటింగ్లో ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అప్రూవ్స్ ఇచ్చేస్తారు. అంటే ప్రతి అసెంబ్లీలో డయాలసిస్ సెంటర్ ఉండాలనేది నేను కాన్సెప్ట్ పెట్టుకున్నాను. ఎందుకంటే అది నా ఎంపీ ల్యాడ్స్ అవనివ్వండి, బయట నుంచి వచ్చేటువంటి CSR ఫండ్స్ అవ్వండి,
నేను అంతకుముందు డయాలసిస్ సెంటర్ ఆల్రెడీ నేను 10 కోట్ల ప్రపోజల్స్ పెట్టాను. 10 కూడా టెంటేటివ్గా అప్రూవల్ అయ్యి 6వ తారీఖున ఫైనల్ అప్రూవల్ రావచ్చు, లేకపోతే ఇంకో 4 రోజులు పట్టించంతే. అంటే నర్సాపురం బిల్డింగ్ ఉంది, నర్సాపురం బిల్డింగ్. అక్కడ బిల్డింగ్ అక్కలే డయాలసిస్ సెంటర్స్. నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి, హెల్త్ డిపార్ట్మెంట్తో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి అన్ని వర్కౌట్ చేసాం. నాయకుడి గారు మేము బిల్డింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మిషన్స్, అలాగే బిల్డింగ్ అవసరం ఉంటుంది. ఆచంట్లో ఎక్కడ బిల్డింగ్ లేదు, ఆచంట్లో పెడుతున్నాం బిల్డింగ్ ప్లస్ మిషన్స్. అలాగే భీమవరం గూడెంలో బిల్డింగ్ పాత్ అయిపోయింది, మొత్తం బిల్డింగ్ డిమాలిష్ చేసి అక్కడ మిషన్స్. ఆల్రెడీ ఇప్పుడు జిల్లాలో తణుకు, తాడేపల్లి కూడా ఉందండి డయాలసిస్ సెంటర్స్. అంటే ఇప్పుడు డయాలసిస్ పేషెంట్స్ బాగా పెరిగిపోయారు, అవును సార్. విపరీతంగా ఉన్నారండి. అక్కడ స్లాట్స్ ప్రైవేట్ హాస్పిటల్లో దొరకట్లు వారానికి 2 సార్లు అయినా కష్టమైపోతుంది. సో మనం పెట్టాలి అనే కాన్సెప్ట్ మనం అసెంబ్లీలో డయాలసిస్ సెంటర్లు ఉండాలండి మనం పెట్టుకున్నాం. తణుకు, తాడేపల్లి కూడా ఉంది, దాని కెపాసిటీని రెట్టింపు చేయాలని మనం ప్రపోజల్స్ పెట్టాం.